అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. ఇప్పుడు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆవిడ మరెవరో కాదు, ఇన్స్టా ఫేమ్, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్, సారీకి బ్రాండ్ అంబాసిడర్, ఆర్జేగా విజేగా ఎన్నో విజయాలను దక్కించుకొని మల్టీ టాలెంటెడ్ విమెన్ గా తనకంటూ ఒక గొప్ప పేరుని సంపాదించుకున్నారు ప్రణవి సాధనాల. ప్రణతి మనసు పలికే, అలాగే మాటే మంత్రంతో తనకంటూ ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న ప్రణవి సాధనాల ఇప్పుడు నాతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. హలో ప్రణవి. హాయ్. నాకు గుర్తున్నంత వరకు అసలు ప్రణవి ఎంత కష్టపడి ఈ స్టేజ్ కి వచ్చారు అంటే మామూలుగా ఏం రాలేదు. ఆవిడ 2 షిఫ్ట్లలో పని చేసింది. కొన్నేళ్ల పాటు నేను చూసాను కాదు, కదా, నిద్ర కూడా రోజుకి 3 గంటలు నిద్రపోయి. ఎందుకు ప్రణవి అంత ఎందుకు కష్టపడాల్సి వచ్చింది? వాస్తవానికి అసలు రోజంతా వర్క్ చేసేదానివి, మళ్ళీ నైట్ వచ్చి నైట్ షిఫ్ట్ లో వర్క్ చేసేదానివి, తినేదానివి కాదు. అంటే కెరీర్ కసి కదా, ఆ కసితో పని అంటే చేసేదానివి. అదే డబ్బు. ఇప్పుడు మన దగ్గర ఫైనాన్షియల్ గా మనం బాలేము అని అంటే మనని చూసే చులకన కానీ అంటే ఏదో సాధించాలి, హ్మ్. ఏదో సాధించాలి జీవితంలో. మనని తక్కువగా చూస్తున్న వాళ్ళకి ఏదో సాధించి చూపించాలి అని అనుకున్నాను. ఇప్పటికీ ఆ కసి ఉంది, ప్రతి దాని మీద ఉంటుంది. నేను ఏదైనా చూస్తే నేర్చుకుంటాను. ఇలా ఎవరైనా ఏదైనా చేస్తున్నారు అనుకో, అలా కామ్ గా గమనిస్తాను. ఎలా చెయ్యాలి, ఎలా ఓకే వెళ్ళి చూస్తున్నాను కదా, అది ఇంటికెళ్ళైనా లేకపోతే అక్కడున్న అది మైండ్ లో ప్రాక్టీస్ అవుతూనే ఉంటదన్నమాట. అంటే నాకు ఇది రాదు అన్నట్టుగా ఉండొద్దు అని అనుకుంటా. అందుకే వంటలు చూసే నేర్చుకున్నా. ఏ రోజు అమ్మ వంటింట్లోకి రానివ్వలేదు. ఒక్క ఆడపిల్ల ఎందుకు వంట చేయడం, అత్తగారింటికి వెళ్తే తప్పదని. వంట అలాగే చూసి ఐబ్రోస్ చేయడం, ఐబ్రోస్ కి వెళ్ళి మనం చేయించుకునే వాళ్ళం కదా, అలా గమనించేదాన్ని. ఇంటికి వచ్చి తమ్ముడు మోకాళ్ళ మీద చేస్తూ ఉండేదాన్ని. అలా బ్యూటీషియన్ కోర్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చి బ్యూటీషియన్ కోర్స్ చేశాను. డాన్స్, నేను డాన్సర్ ని కాదు, చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్పించలే పరిస్థితుల వల్ల. కానీ ఇంటి ఎదురుగా ఆంటీ వాళ్ళు, రంగమణి గారని అందరికీ తెలుసు, కూచిపూడి డాన్సర్ ఆవిడ. వాళ్ళ ఇంటి ఎదురుగా పైన డాబా మీద కూర్చున్నారు. ఆవిడ కింద క్లాసెస్ చెప్తూ ఉండేవాళ్ళు. డాబా మీద కూర్చొని నేర్చుకున్నాను. అంటే ఎలా ఉంటాయి ముద్ర, దూరం నుంచి చూసి వాళ్ళు ఎలా చేస్తారు, ఎలా పెడతారు. అందుకే సమయ క్లాసికల్ చేయగలను. నాకు చాలా స్టెప్స్, క్లాసికల్ డాన్సెస్ చేసే స్టెప్స్ చాలా నాకు తెలుసు. ఎందుకంటే చిన్నప్పుడు అలా చూస్తూ నేర్చుకున్నాను. ఆవిడ అక్కడ నేర్పించేవాళ్ళు, ఇక్కడ డాబా మీద నేను ప్రాక్టీస్ చేసేదాన్ని. సినిమా పాటల మీద డాన్సులు అలాగే ఎలా చేస్తారు. సో నాకు అలా డాన్స్ నేర్చుకోవడము, పాటల మీద ఇంట్రెస్ట్ ఏమో అలా వచ్చేసింది అంతే కదా. కూచిపూడి కూడా మీరు ప్రోగ్రామ్స్, క్లాసికల్ డాన్స్ ఏమో కూడా ప్రోగ్రామ్స్ క్లాసికల్ వాళ్ళతో చేసి ప్రోగ్రామ్స్. అంటే అసలు తను క్లాసికల్ నేర్చుకోలేదు అని కూడా ఎవరు గుర్తించేలా కూడా ఉండదు మీ డాన్స్. ఉండదు. వాళ్ళతో పోటీ పడినట్టుగా కదా. ఇప్పుడు కొంచెం తగ్గింది డాన్స్ చేయడం, కానీ యా చేసినప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు మాత్రం బోల్డ్ అని ప్రోగ్రామ్స్ చేశాను, స్టేజ్ పర్ఫార్మెన్సెస్ చేశాను, పెద్ద పెద్ద వాళ్ళతో మంచి కాంప్లిమెంట్స్ అందుకున్నాను. గొప్ప డాన్సర్స్ తో జయప్రద గారు లాంటి వాళ్ళు కూడా ఈ అమ్మాయి కళ్ళతో డాన్స్ చేస్తుంది, ఈ అమ్మాయి డాన్స్ చేస్తే ఇంక అసలు అలా కళ్ళ దగ్గర ఆగిపోవచ్చు అన్న కాంప్లిమెంట్ అందుకున్నాను. చిత్ర గారు నువ్వు వస్తానంటే నేను వద్దంట అన్న పాట ఉంది కదా, వర్షం పాట. ఆవిడ శిల్పకళా వేదికలో ఆవిడ పాడుతుంటే పక్కన నేను డాన్స్ చేస్తే పాట అంతా అయ్యాక చిత్ర గారు కౌగిలించుకొని ఈ పాట నీకోసమే పాడాను, అంతకంటే కాంప్లిమెంట్ ఏం కావాలనిపించింది. నాకు చిత్ర గారు అంటే సింగర్ గా చాలా ఇష్టం. సో ఆవిడ హక్ చేసుకొని చాలా బాగా చేసావు, ఈ పాట నేను నీకోసమే పాడాను అని అనిపించింది అని అన్నారు. అవన్నీ మనకి అవన్నీ జ్ఞాపకాలు మనని ఎప్పుడో ఒకప్పుడు ముందుకు నడిపిస్తూ ఉంటాయి, గుర్తు తెచ్చుకుంటే. ఇంకా ఉంది కదా పట్టుదల, కసి. నేను 20 ఇయర్స్ బ్యాక్ అంటే కెరీర్ స్టార్టింగ్ లో ఎలా ఉన్నారో మీరు, ఈ రోజు కూడా నాకు అలాగే అనిపిస్తుంది ప్రణవి. అంటే కొత్త ఇంకా డెవలప్ అయ్యారు. ఏంటి ఇంత కసి? అంటే ఇష్టం, అది ఒక రకంగా చెప్పాలంటే ప్రతి పని పట్ల ఉన్న ఇష్టం. అంటే మనం రాదు అనుకోవడానికి ఏమీ లేదు, నేర్చుకోవాలి అన్న తపన ఉండాలి. ఇది నాకు రాదు అని ఏం అనుకోవద్దు, నేర్చుకోవాలి అన్న తపన ఉండాలి. ఆ కసి అంటే చాలా మంది ఇప్పుడు ఇన్స్టా రీల్స్ చేస్తుంటే కూడా అందరూ నీకు అవసరమా ఆంటీ అంటారు, కరెక్టే కదా. కానీ వయసు అనేది ఇట్స్ జస్ట్ అ నంబర్. నేను ఇలా అంటున్నానని కాదు, కానీ యుఎస్ లో చాలా మందిని చూస్తాను, 70-80 ఇయర్స్ వాళ్ళు నెయిల్స్ కి వెళ్తారు. నేను నెయిల్స్ చేయించుకోవడానికి ఇష్టపడను, నా చేతులు బాగుండు అంటే హెరిడిటరీ వల్ల కొంచెం చేతులు ఎందుకో చిన్నప్పటి నుంచి కూడా కాస్త ముడతలుగా అనిపిస్తాయి. అమ్మ చేతులు అలాగే ఉంటాయి, తమ్ముడివి నావి అలాగే ఉంటాయి. సో నెయిల్స్ బాగుండవు, నేను నెయిల్స్ చేయించుకోవడానికి ఇష్టపడను. మా పిల్లలు పదా అమ్మ అని 1-2 సార్లు ఎప్పుడైనా బర్త్డే అట్లా ప్యాంపర్ చేయడానికి తీసుకెళ్తే 70-80 ఇయర్స్ వాళ్ళు కూర్చొని చేయించుకుంటుంటే ఎంత అంటే వాళ్ళు లైఫ్ ని ఎంత ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు రెడీ అయ్యే తీరు, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్. ఇప్పుడు మనం చీరలు కట్టుకుంటాం, కానీ వాళ్ళు వేసుకునే బట్టల్లో కూడా వాళ్ళని ఎంత హుందాగా
ప్రజెంట్ చేసుకుంటారంటే చూస్తే భలే అనిపిస్తుంది. నెంబర్ ఏజ్ జస్ట్ నెంబరే కదా. నాకు 40 ఏళ్ళు ఉన్నాయో, 44 ఏళ్ళు, నేను 40, 50 వస్తాను. అలా వెళ్ళిపోతూనే ఉంటది. ఎవరి వయసు ఆగుతుంది? ఇప్పుడు నన్ను ఆంటీ నీకు అవసరమా అన్న వాళ్ళు అక్కడే ఆగిపోతారు. అమృతం తాగి పుట్టారా? వాళ్ళు మన వయసుకి రావాల్సిందే కదా. సో కౌంటర్స్ ఇస్తూ ఉంటావు, నేను చూస్తున్నాను. అంటే నేనేమంటానంటే నీకేం కావాలో నేను చెప్తే ఇక నీ లైఫ్ నువ్వెందుకు బ్రతకడం? కరెక్ట్. పక్కోళ్ళు చెప్తూ ఉంటారు, ఇంక నువ్వు అలా ఉండిపో. నువ్వేం చేయాలో వాళ్ళే చెప్తారు, నువ్వేం తినాలో వాళ్ళే చెప్తారు. నీకంటూ ఒక లైఫ్ ఉంది కదా. నీ లైఫ్ నువ్వే బ్రతకాలి. అదే చెప్తున్నా, నీ నొప్పి నీదే, నీ సంతోషం నీదే, నీ బాధ నీదే, నీ కష్టం నీదే. కానీ వాటిలో కష్టం నువ్వు అనుభవిస్తూ సుఖాన్ని నలుగురికి పంచావనుకో, మంచిని నలుగురికి పంచావనుకో, అది కదా నువ్వు ఫార్వర్డ్ చేస్తున్నావు. వాళ్ళు కూడా క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడానికి ఉంటది. అలా కాకుండా కష్టాలు నేను పడుతున్నాను, వాళ్ళు సుఖపడుతున్నారు అని నువ్వు ఏడిస్తే ఇంకా నువ్వు ఏడుస్తూనే ఉంటావు. సుఖపడే వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. సో నేను అదే చెప్తా, ఒకళ్ళని చూసి ఏడవలసిన అవసరం లేదు, ఒకళ్ళని చూసి నాకు ఇది లేదు అనుకోవాల్సిన అవసరం లేదు. మనకేముందో అందులో తృప్తిగా వెళ్ళిపోవడం అనేదే. అంటే అందరూ ఏమంటారంటే ఇవన్నీ చెప్పడానికి ఈజీ అంటారు. నేను అనుభవించి చెప్తున్నాను. నేను నా కష్టంలో ఉన్నప్పుడు ఎవరిని అర్థించలేదు కదా. మీకు తెలియదు కదా, తెలియని వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు ఈవిడికి ఏంది డబ్బులు ఉన్నాయి చెప్తుంది అంటది. అరే నేను డబ్బులు లేని రోజు నాకు ఎవరు పెట్టారు తిండి? నేను కదా 2 షిఫ్ట్లు వర్క్ చేశాను, నేను కదా ప్రతి రూపాయి దాచుకోవడానికి ప్రయత్నించాను, నేను కదా కష్టపడ్డాను. మీరు ఎవరు వచ్చి చూసారు నా కష్టం? ఎవరు చూడలేదు కదా. మీలాంటి వాళ్ళు ఉన్నారు. మీకు గుర్తులేదా, రాజేష్, నువ్వు, నేను, అనిల్ శ్రీనివాస్. నేను ఒక పూట ఈటీవీ క్యాంటీన్ కి రాను, నాకు తినడానికి డబ్బులు లేవంటే బలవంతంగా తీసుకెళ్లిన రోజులున్నాయి. ప్రణవి నువ్వు తినకపోతే మేము తినవి వాళ్ళ అని. నాకు అవన్నీ గుర్తు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.